హాయ్ అండి. నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను ఉషా. ఇవాళ వ్లాగ్ ఏంటో చెప్పనా? మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలోకి అయితే వచ్చేయండి. మరి ఈ రోజున ఇది సండే రోజు సాయంత్రం అంటే రాత్రి అయిపోయిందిలేండి, కొంచెం పొద్దుగుపోయింది. ఇప్పుడైతే అన్నం ఏం వద్దు పిల్లలు అన్నారు, కొంచెం కొత్తగా ఏదైనా చేద్దామా వీడియో కోసం అంటే నేను ఎప్పటి నుంచో నా మనసులో ఒక వీడియో చేద్దామని ఉందండి. అదేంటి అంటే ఎగ్ బజ్జీ వేస్తారు కదా, ఎగ్ బజ్జీ ఎందుకు పకోడీ చేద్దాము అనేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడైతే క్లైమేట్ చల్లగా ఉంది, 4 చినుకులు పడి గాలి కూడా లైట్గా వస్తూ ఉంది. మరి ఇలాంటి వాతావరణంలో ఏదన్నా తింటే బాగుంటుంది కదా, కంపల్సరీగా అనిపించిద్ది. పిల్లలు కూడా అదే అడిగారు. మేము ఏమీ తినము, అన్నం ఏమి వద్దు, చక్కగా పకోడీ ఏమా తిందామనేసి అడిగారనమాట. సరే, బయట పొయ్యి కూడా పెట్టుకోవడానికి మనకి అవకాశం కుదిరింది కదా, అందుకని అసలు ఇలాంటివి చేయడానికేనండి నేను పొయ్యి తీసుకొచ్చింది. పైన ఇరుక్కిరుగ్గా చెమటలు కారుకుంటూ లోపల వంటగదిలో ఇబ్బంది పడడం కంటే ఇలా చక్కగా ఎక్కడంటే అక్కడ పెట్టుకొని పొయ్యి వండడానికి ఈజీగా ఉంటుందని ఈ పొయ్యి తీసుకొచ్చాను. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే మా అమ్మాయి పాలు పొంగల్ చేసిన వీడియో ఉంది, చూసేయండి. కొత్త పొయ్యి స్టార్ట్ చేసిన రోజుది. ఇప్పుడైతే ఈ పకోడీ నేను ఎలా చేశాను మరి చూపిస్తాను. ఇంకా బాగా చూపిద్దాం అనుకున్నానా, కానీ మా స్వాతి కోడిగుడ్లు ఉడకబెట్టు అమ్మ అంటే ఉడకబెట్టి పొయ్యం పెట్టి ఫోన్ చూసుకుంటా ఉందా. ఈ లోపై కాస్త మాడిని అనమాట. మాడిని వరకు వదిలేసి మిగతాది కట్ చేసి అవంతా చూపించడానికి అసలు కుదరలేదండి. ఇంకోసారి ఎప్పుడన్నా ఆ వీడియో మంచిగా తీసి చూపిస్తాం. ఇప్పుడైతే మనకి పనికొచ్చిన గుడ్లు వరకు తీసుకొచ్చి మేమైతే ఇలా అయితే కలిపేసి చేస్తున్నాను. కాకపోతే ఈ ప్రాసెస్ ఎలా చేయాలో నేను ఒకసారి చెప్తాను. మనకు ఒక 4 కానీ 5 కానీ గుడ్లు తీసుకొచ్చుకొని పిండి అంత కలుపుకునేది మీ ఇష్టం. అలాగే ఉల్లిపాయలు బారు ముక్కలు కట్ చేసుకొని, పచ్చిమిరకాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకొని, ఉడకబెట్టిన గుడ్డుని తీసుకొని నూనెలో చక్కగా కొంచెం నూనె వేసి ఎర్రగా వేపి దాన్ని కూడా ఉల్లిపాయ ముక్కల్లాగా బారు ముక్కలు కోసి, ఫస్ట్ అయితే ఉల్లిపాయలు పిండి కొంచెం తినేసాడ ఉప్పు మొత్తం కలిపి జారుగా కాకుండా కాస్త గట్టిగా, పకోడీ కరకరలాడాలి కదా, నీళ్ళగా కాకుండా కొంచెం గట్టిగా, చూసారు కదా ఈ విధంగా కలుపుకోండి. కలిపేసిన తర్వాత మనము ఒక్కసారి వేయించుకొని బారుగా కట్ చేసిన కోడిగుడ్లు ఉంటాయి కదా, సొన తీసేయండి. వద్దులేండి, సొన వద్దులే, నేను సొన వేయలేదు, కోడిగుడ్డు లోపల సొన తీసేసి ముక్కలు చేశాను అనమాట. నేను వేయించలేదు, మీరు వేయించుకోండి, చాలా బాగుంటుంది. ఈసారి మాత్రం క్లియర్గా నేను ఆ వీడియో తీసి పెడతాను. ఇప్పుడైతే ఆయిల్ వేడైన తర్వాత ఈ కోడిగుడ్లు లాస్ట్లో కలిపేసుకోండి. ఉల్లిపాయలు అంటే కాస్త పిసుకున్నా ఏం కాదు, గుడ్లు కదా కాస్త మెత్తగా ఉంటాయి కదా. కలపడం మొత్తం అయిపోయిన తర్వాత కలుపుకుంటే కొంచెం అలా అంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ ఒక చిన్న ముక్క వేసి అది వేగిన తర్వాత దేవుడి కోసం అగ్నిదేవుడి కోసం పొయ్యి దగ్గర పెట్టేశాము. మా వారికి చపాతీ ఈరోజు. మా వారు తినకూడదు కదా శనగపిండి, కుక్కగారిచింది కదా, అందరికీ కాకపోయినా తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళకి కాదులేండి, అందుకని ఆయన తినకూడదు కాబట్టి ఆయన కోసం మా అమ్మాయి చపాతీ చేస్తుంది. కాస్త మామిడికాయ పచ్చడి వేసుకుని ఆయన లాగించేస్తున్నారు ఒక పక్కన. మరి మా కోసం మేము ఇవి పకోడీ అయితే వండుతున్నానండి. టేస్ట్ ఉందండి. ఉల్లిపాయ పకోడీ అందరి ఫేవరెటే, అది ఓకే. ఉల్లిపాయలతో పాటు అక్కడక్కడ కోడిగుడ్లు ముక్కలు తగులుతున్నాయి చూసారా. కోడిగుడ్లు ఉడకబెట్టిన తర్వాత ఆంతన ముక్కలు కోసి వేసుకుంటే అంత టేస్ట్ రాదండి. కొంచెం ఉప్పు కారం వేసి ఎర్రగా బారు ముక్కలు కోసుకొని ఆయిల్లో వేసి వేగిన తర్వాత ఆ ముక్కలు తీసి మనం పిండిలో కలుపుకుని వేసుకుంటే ఈ పకోడీలో కూడా వేగి లోపల ఉప్పు నూనె కారం ఉన్న ఆ కోడిగుడ్ల ముక్కలు కొంచెం ఉల్లిపాయ ముక్కలు పకోడీతో కలిపి తగులుతుంటే పండి కింద ఎంత బాగుంటుంది అనుకున్నారు. ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా, మీరు నాకు చెప్తారు నిజంగా బాగుందే అని. ఎగ్ బజ్జీ అందరూ వేసుకుంటారు, మనకి బయట బజ్జీల షాపుల్లో కూడా దొరుకుతుంది కదా బజ్జీల బండి మీద. ఎగ్ బజ్జీ ఎందుకు, మనం కొత్తగా ఎగ్ పకోడీ చేద్దాం అనేసి నేను ఇలా ట్రై చేశాను. మరి నా ఆలోచన ఎలా అనిపించిందో కామెంట్ చేస్తారు కదూ. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి.
ఉల్లిపాయతో ఓకే, అది ఓకే. ఇది కూడా ఇంకా బాగుంది. ఆ కోడిగుడ్డు తగులుతుంది చూసారా, టేస్ట్ అనేది రెట్టింపైందనమాట. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంటుంది. పెద్దగా ఖర్చు కూడా అవ్వలేదు. విషయం ఏంటంటే ఇప్పుడు ఆయిల్ నేను కొంచెమే వేశాను. ఎందుకంటే మనం కలిపింది కొంచెమే కదా, 4 ముక్కలు వేసి తీసేద్దాంలే, దీనికోసం ఎక్కువ ఆయిల్ ఎందుకు వేస్ట్ అయిపోయిద్దిలే అనేసి, వేస్ట్ ఏం కాదు, ఎక్కువ నూనె పీల్చిద్దేమోనని. అలా జరగలేదండి. నేను వేసిన నూనె వేసినట్టే ఉంది, పెద్దగా అయితే ఏం లాగలేదు. పకోడీ కూడా అసలు నూనె పీల్చలేదనమాట. ఎంత బాగుందనుకున్నారు, భలే కుదిరిని. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి, మీ కుటుంబంతో మంచిగా తినేసి ఎంజాయ్ చేయండి. వర్షం వచ్చినప్పుడైతే ఈ ఎంజాయ్మెంటు అదనంగా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా తెలియచేయాలని నేను ఆశిస్తున్నాను. నాకు నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు మీ పేరు ఊరు కామెంట్ చేయండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ రాత్రికైతే ఇదే మా భోజనం అనుకోండి. భోజనం కాదులేండి, టిఫినే. సరేనా? మరి ఉంటాను. రేపటి వీడియోలో ఖచ్చితంగా కలుస్తానుగా. బాయ్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ని నా ఛానల్కి, మన ప్రతిరోజు వ్లాగ్స్కి అందిస్తారని ఆశిస్తున్నాను మనస్ఫూర్తిగా. మా వారికి అయితే ఆయన ఏదో చెప్తా ఉన్నాడు, నేను వింటూ ఉన్నాను. అది మా గోల మాదిలేండి. ఇప్పుడైతే ఈ మొత్తం నేను తినడం లేదండి, టేస్ట్ చేసి మీకు చెప్పాలి కదా, అందుకని ఎలా ఉందని చూస్తున్నాను అనమాట. రుచి మాత్రం సూపర్గా ఉంది. మరి లైక్ ఇవ్వండి. బాయ్.